హలో అండి. వెరీ గుడ్ ఈవినింగ్. సో లాస్ట్ ఇయర్ పీజీ ఎగ్జామ్ రాసిన తర్వాత చాలామంది క్వాలిఫై అయ్యారు. సెకండ్ రౌండ్‌లో కూడా అంటే సెకండ్ టైమ్ మనకి కట్ ఆఫ్ తగ్గించిన తర్వాత కూడా చాలామంది క్వాలిఫై అయ్యారు. బట్ లాస్ట్ స్టే వేకెన్సీ తర్వాత మళ్ళీ ఇంకా అనదర్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ జరుగుతుందేమో అనేసి చాలామంది వెయిట్ చేశారు కూడా. బట్ అది ఫిబ్రవరితోనే లాస్ట్ అయిపోయింది. ఆ తర్వాత మార్చ్, ఏప్రిల్, మే మొన్నటి వరకు రీసెంట్‌గా కూడా చాలా హోప్స్ పెట్టుకొని ఉన్నారు చాలామంది. బట్ ఎనీవే మనకి అదంతా ఇంకా 2025 అయితే క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు 26కి సంబంధించి ఎగ్జామ్ డేట్ మీ అందరికీ ఆల్రెడీ తెలిసిందే. సో దానికి సంబంధించి మనకి ఇప్పుడు ఈ రోజే ఇందాకే అంటే జూలై 1న మనకి ఒక నోటీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఎన్బిఈఎంఎస్. సో దీని ప్రకారంగా ఏంటంటే మనకి షెడ్యూల్ అయితే రిలీజ్ చేశారు. సో షెడ్యూల్ వచ్చేసి మనకి ఎగ్జామ్ అయితే మనకి 30వ తారీఖు ఉంది. ఆగస్టు 30 తారీఖు ఎగ్జామ్ ఉంది. సో దానికి ఇన్ఫర్మేషన్ బులెటిన్ అవైలబుల్ ఫ్రమ్ 1st జూలై 4 PM ఆన్వర్డ్స్ అని అన్నారు. సో అయితే వెబ్సైట్ ఓపెన్ అవ్వట్లేదు. మరి వెబ్సైట్ అయితే చాలా స్లోగా ఉంది. ఇప్పుడు 4:30 అవుతుంది కానీ ఇంతవరకు అయితే మనకి వెబ్సైట్ ప్రాపర్గా ఓపెన్ అవ్వట్లేదు. సో అది ఓపెన్ అయిన తర్వాత ఇన్ఫర్మేషన్ బులెటిన్లో ఏముంది ఏంటి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. సో దానికంటే ముందు ఇంకా డీటెయిల్స్ ఏంటంటే మనకి ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఎప్పటి నుంచి ఈ రోజు సాయంత్రం అంటే జూలై 1 ఈవినింగ్ 5 o'clock నుంచి 21 జూలై నైట్ వరకు మనకి టైం ఇచ్చారనమాట. ఎక్కువ టైం లేదు చూసుకోండి. సో ఈ రోజు నుంచి 21 వరకు టైం ఇచ్చారనమాట జూలై. ఓకే. సో ఈ లోపలే మీరందరూ కూడా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఎగ్జామ్కి. సో దాని తర్వాత మనకి ఇంటిమేషన్ ఆఫ్ టెస్ట్ స్లిప్ ఆగస్ట్ 11th. ఓకే. ఇంటిమేషన్ ఆఫ్ టెస్ట్ స్లిప్ ఆగస్ట్ 11th ఉంది. తర్వాత డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆగస్ట్ 30th. సో ఆ రోజు ఆగస్ట్ 30th రోజు ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో దాని తర్వాత మనకి రిజల్ట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారనంటే బై 30th సెప్టెంబర్ అనమాట. ఓకే. బై 30th సెప్టెంబర్కి మనకి ఎగ్జామ్ రిజల్ట్స్ అయితే వచ్చేస్తాయి. దాని తర్వాత ఇంకా మనకి కౌన్సిలింగ్ నోటిఫికేషన్స్ అవన్నీ కూడా ప్రాసెస్ అంతా కామన్గా జరుగుతూ ఉంటుంది. ఎవరు ఎటువంటి ఇష్యూస్ లేకుండా, ఎటువంటి పేపర్ లీకేజెస్ కానీ ఇంకా ఎగ్జామ్ కండక్షన్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా, ఆ తర్వాత ఎవరు కోర్టులో పిటిషన్లు అవి వేయకుండా ఉంటే అంతా ప్రాపర్గా జరిగితే అది ఇదంతా స్మూత్గా జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు బై సెప్టెంబర్ 30th అంటే సెప్టెంబర్ మంత్ ఎండింగ్కి మనకి రిజల్ట్ వస్తుంది. అంటే అక్టోబర్లో మనకి కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వచ్చు. అప్రాక్సిమేట్గా అక్టోబర్, నవంబర్, డిసెంబర్ దాకా కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఏ ప్రాబ్లం లేకపోతే డిసెంబర్ లోపు అయిపోవచ్చు. లేదు అని అంటే అది జనవరి, ఫిబ్రవరి దాకా కూడా వెళ్తుంది. లాస్ట్ ఇయర్ చూసారు కదా మీ అంతా కూడా ఫిబ్రవరి దాకా వెళ్ళింది. ఆ తర్వాత కూడా కొంత డిలే జరిగింది. కొన్ని స్టేట్స్లో కొన్ని రౌండ్స్ ఆఫ్ కౌన్సిలింగ్స్ కూడా జరగడం చూసాం మనము. సో దీని తర్వాత ఇక ఈ ఇన్ఫర్మేషన్ బులెటిన్ అప్డేట్ అయిన తర్వాత మనకి దాంట్లో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో ఆ డీటెయిల్స్ వచ్చాక మళ్ళీ ఒకసారి మనము నెక్స్ట్ వీడియోలో అవన్నీ కూడా మాట్లాడుకుందాము. సో ప్రస్తుతానికైతే ఇది మనకి షెడ్యూల్. సో ఈ రోజు నుంచి 21 జూలై వరకే లాస్ట్ డేటు. సో మీకు ఎవరికైనా దీనికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ దగ్గర నుంచి కౌన్సిలింగ్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్గా ఆల్ ఇండియా కోటా కానీ, తెలంగాణ స్టేట్ కౌన్సిలింగ్ కానీ మీకు ఏది కావాలన్నా కూడా మన దగ్గర సర్వీస్ అయితే అవైలబుల్ ఉంటుంది. అదేవిధంగా మీకు ఎన్ఆర్ఐ కోటాలో తక్కువ ఫీజులో కానీ, లేదనంటే ఇన్స్టిట్యూషనల్ కోటాలో డైరెక్ట్గా సీట్ కావాలనంటే కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. ఏపీ, తెలంగాణలో కూడా ఇది పాసిబిలిటీ ఉంది. సో 10% సీట్స్ ఇన్స్టిట్యూషనల్ కోటాలో ఉంటాయి కాబట్టి మీకు డైరెక్ట్గా అడ్మిషన్ జస్ట్ మీరు క్వాలిఫై అయితే చాలు. నీట్ పీజీ క్వాలిఫై అయిన వాళ్ళందరూ కూడా ఇన్స్టిట్యూషనల్ కోటాలో డైరెక్ట్గా అడ్మిషన్ తీసుకోవచ్చు. సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అదేవిధంగా దీనికి ఒక వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి మీరు గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. లేదనంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో ఆ లింక్ ట్యాప్ చేసి కూడా మీరు ఆ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. సో ఆల్ ది బెస్ట్ అండి.